ఉరి తప్పించిన గాడిద, ఉరి తీపించిన గాడిద, ఊరేగింపు చేసిన గాడిద. చెప్పండి, ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఉండాలి కదా. చెప్పండి అమ్మా. ఉరి తీయించిన గాడిద ఎవరు? ఉరి తీపించిన గాడిద, ఉరి తప్పించిన గాడిద, ఊరేగింపు చేపించిన గాడిద. ఆవిడ ఊరేగింపు చేసిన గాడిద మీకు అర్థం కాలేదు. యేసు ప్రభు అని ఊరేగింపించింది గాడిదే కదా. అక్కడ ఒక గాడిద ఉన్నది. బిలాము ఎదుట, బిలాము రాంగు స్టెప్ లో నడుచుకుంటూ పోతామంటే, దేవునికి విరోధంగా నడుచుకుంటూ వెళ్తామంటే, ఆ గాడిద మీద వెళుతున్నప్పుడు ఆ గాడిద దేవుని దూతను చూసింది కానీ బిలాము చూడలా. బిలాముతో కూడా కోపం వచ్చి ముమ్మారు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు గాడిదను. ఎందుకు కొట్టాడు? ఆ గాడిదకి ఎవరు కనపడుతున్నారు? దేవుడి దూత కనపడుతుంది. దేవుడి దూత కట్టం చూసి కనపడతా ఉంది. ఎందుకు వచ్చింది ఆ దేవుడి దూత అంటే, బిలామును చంపడానికి వచ్చింది. ఎవరు చంపడానికి వచ్చిందట? బిలామును చంపడానికి వచ్చింది. బిలామును చంపడానికి వస్తే, బిలాము ధనాపేక్ష కలిగి ఉన్నవాడు కనుక, దేవుని మాట తప్పిపోయి నడుస్తున్నాడు కనుక, ఎక్కడ ఉండటానికి వీళ్ళని దేవుడి దూత కట్టం చూసి తన ఎదుట నిలబడితే, బిలాముకు కనపడుతుంది, గాడి దగ్గర కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. గాడి దగ్గర కనపడుతుంది. 3 సార్లు కొట్టాడు. 3 సార్లు దేవుడు వాక్ ఇచ్చాడు, మాట ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు. నీవు వాక్యనిచ్చిన గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేమి చేర్చుతున్నాని బిలాముతో అనగా, బిలాము నేను సంపి ఉందునని అనేను. అందుకు గాడిద బిలాముతో అనగా లేదని బిలాము కన్నులు తెరిచిన కనుక దూషణ ఖడ్గము చేత పట్టుకొని యెహోవా దూతను తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా విపరీతమైనది కనుక నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూసి, దేవుడు స్తోత్రం చెప్పాలి. లేని ఎడల నువ్వు చంపివేద్దాం. స్తోత్రం చెప్పండి. లేని ఎడల గాడిద గారు తప్పించకపోతే నిన్ను చంపివేద్దు నేను అంటే, ఇప్పుడు ఎక్కడ ఏమైపోయినట్టు? గురి నుండి, మరణము నుండి తప్పించిన గాడిద. స్తోత్రం చెప్పండి. ఇతనగా బలపరిచిన మరణమును తప్పించి 3 సార్లు అయినా, కాబట్టి 3 సార్లు దెబ్బలేదు కానీ తప్పించింది. అందుకే ఆ దేవుడు చూస్తాడు, ఒకవేళ గాడిద చంపివేద్దు. చెప్పండి, గురి తప్పించిన గాడిద అవునా? గురి తీపించిన గాడిద చెప్పండి. బైబిల్లో ఉంటుంది గురి తీపించిన గాడిద. గురి తీపించిన గాడిద 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము అబ్షాలోము గురించి చెప్తున్న మాట. అబ్షాలోము గురించి చెప్తున్న మాట. అబ్షాలోము గురించి చెప్తున్నా 18వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు. కంచర గాడిద మీద వెక్కిపోవచ్చు. మత్సకి వృక్షం కింద సిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు చెట్టుకు తగులుకొని ఉండగా అతడు ఎత్తబడి అటు ఆకాశాన్ని కాకుండా భూమి కాకుండా మధ్యలో వేలాడదీయబడ్డాడు. కంచరగాడినవి వెళ్ళిపోయింది అవుతుంది, విదేశం ఉందని. ఈ లోపల శత్రువు వచ్చాడు,
బాణం తీసుకొని గుండెకి గురి పెట్టి కొట్టాడు, అక్కడే చనిపోయాడు. ఆ బాణంతో కొట్టినప్పుడు అక్కడే చనిపోయాడు. ఇప్పుడు ఈ గాడిద ఏం చేసింది? ఇతన్ని గురికి అప్పగించింది. ఆ గాడిద ఏం చేసింది? యజమానుని గురి నుండి రక్షించింది. ఈ గాడిద ఏం చేసింది? యేసయ్యను ఊరేగింపు చేసింది. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం.